Good morning, students. Welcome to online classes, ABN and PR or College of Science. మన 6th సెమిస్టర్లో క్లస్టర్ సెకండ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని టైటిల్ ఏంటంటే విండ్ హైడ్రో అండ్ ఓషన్ ఎనర్జీస్. సో దీంట్లో యూనిట్ 4 అండ్ యూనిట్ 5 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ 1 to 4 లెక్చర్స్ కంప్లీట్ అయినాయి. దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 5. ఈ యూనిట్ 4 యొక్క టైటిల్ ఏంటంటే స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్. సో ఈ వీడియోలో స్మాల్ టాపిక్స్ 3 టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. అవి ఏంటంటే డిజైన్ క్రైటీరియా ఫర్ పంప్ ఒకటి, సైట్ సెలెక్షన్ ఫర్ పంప్ ఒకటి, సైట్ సెలెక్షన్ ఫర్ టర్బైన్ ఒకటి. సో పంప్ యొక్క డిజైన్ క్రైటీరియా ఏ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉండాలి, అండ్ పంప్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక సైట్ సెలెక్షన్కి సంబంధించిన ఏ రిక్వైర్మెంట్స్, ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే టర్బైన్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని ఆ టర్బైన్ కన్స్ట్రక్షన్ ఏరియాని చూస్ చేసుకోవాలి, సైట్ అన్నమాట. ఓకే అండి. సో ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ క్రైటీరియా ఫర్ పంప్. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 5 ఇన్ యూనిట్ 4. సో ఆల్మోస్ట్ లాస్ట్ టాపిక్ ఇన్ యూనిట్ ఫస్ట్ చాప్టర్, యూనిట్ 4లో ఫస్ట్ చాప్టర్కి లాస్ట్ టాపిక్ ఇది. సో డిజైన్ క్రైటీరియా ఫర్ పంప్స్. సో ఫస్ట్ కెపాసిటీని మైండ్లో పెట్టుకోవాలండి, కెపాసిటీని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ హెడ్ అనేదాన్ని కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, మెయిన్ ఈ 3 పాయింట్స్. సో ఫస్ట్ కెపాసిటీ అంటే చూద్దాం. సో డెలివరీ ఫ్లో రేటు. సో అది ఎంత వాల్యూమ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత స్పీడ్గా డెలివరీ చేస్తుంది అనేది కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. ఒక పంప్ అనేది ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని సక్ చేస్తుంది, అంటే లోపలికి తీసుకుని, అండ్ డెలివరీ చేయడం ఎంత స్పీడ్గా డెలివరీ చేస్తుంది, ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని డెలివరీ చేస్తుంది అనేది కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. అదేంటో చూద్దాం ఒకసారి. వాల్యూమ్ ఆఫ్ మీడియం పంప్డ్ బై ఏ పంప్ పర్ యూనిట్ ఆఫ్ టైం. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ని ఒక యూనిట్ టైంకి పంప్ చేయగలుగుతుంది, అంటే డెలివరీ చేయగలుగుతుంది. పర్ యూనిట్ టైంకి ఎంత వాల్యూమ్ వాటర్ని పంప్ చేయగలుగుతుంది అనేది ఈ కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ క్యూ. క్యూ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారండి ఈ కెపాసిటీని. అండ్ హ్యాజ్ ఎ డైమెన్షన్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ అవర్. మీటర్ క్యూబ్ అంటే వాల్యూమ్కి యూనిట్, అవర్ అంటే టైంకి యూనిట్. సో ఒక గంటలో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని పంప్ చేయగలుగుతుంది, ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని పంప్ చేయగలుగుతుంది అనేది కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. లేదా లీటర్ పర్ సెకండ్స్. సో అదే లిక్విడ్ కంటెంట్ రూపంలో తీసుకుంటే కనుక లీటర్ పర్ సెకండ్స్ అని చెప్పాలి. ఫ్లో రేట్ క్వాంటిటీ ఇంక్లూడ్స్ ఓన్లీ ఫ్యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇగ్నోరింగ్ రిటర్న్ లీకేజెస్. సో ఈ ఫ్లో రేట్ అనేది పైన చెప్పిందేమో డెలివరీకి సంబంధించింది, కింద ఏంటంటే ఫ్లో రేట్ క్వాంటిటీ, ఫ్లో రేట్ గురించి చెప్పేది. ఇంక్లూడ్స్ ఓన్లీ ఫ్యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్, అంటే పర్టికులర్ పంప్ ఏం చేస్తుందంటే వాటర్ని సక్ చేసుకుని డెలివరీ చేస్తుంది కదా. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని ఫ్లో చేస్తుంది అనేది ఇక్కడ ఇన్ కేస్ ఏమైనా లీకేజెస్ ఉన్నాయనుకోండి పంపులో, ఆ లీకేజెస్ తీసేసి నెట్ క్వాంటిటీ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ని ఎంత ఫ్లో చేస్తుంది అనేది డిసైడ్ చేసేది ఫ్లో రేటు. ఈ రెండు కలిపే కెపాసిటీ మీనింగ్ వస్తుంది. ఓకే, డెలివరీ అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పంప్డ్ బై ద పంప్ పర్ యూనిట్ టైం, నథింగ్ బట్ డెలివరీ అది. అండ్ ఫ్లో రేట్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని పంప్ చేస్తుంది ఎక్స్క్లూడింగ్ లీకేజెస్. సో లీకేజెస్ కాకుండా ఎంత వాల్యూమ్ వాటర్ని పంప్ చేస్తుంది. ఇక లీకేజెస్ లేకపోతే కనుక ఎంతైతే సక్ చేస్తుందో అంత పంప్ చేసేస్తుంది, అది ఫ్లో రేట్ డిసైడ్ చేస్తుంది. ఓకేనండి, రెండు కలిపే కెపాసిటీ. నెక్స్ట్ హెడ్. డిజైన్ క్రైటీరియాలో సెకండ్ డిజైన్ క్రైటీరియా అంటే హెడ్ గురించి మనం కన్సిడర్ చేసుకోవాలి. హెడ్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుని దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలో చూసుకోవాలి. సో హెడ్ అంటే ఏంటంటే ఎనర్జీ ఇంపార్టెడ్ బై ఏ పంప్ టు ద పంప్డ్ మీడియం అండ్ అట్రిబ్యూటెడ్ టు యూనిట్ ఆఫ్ పంప్డ్ మీడియం మాస్. సో పంప్ అనేది పంప్డ్ మీడియం అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లూయిడ్ అని మీనింగ్ వస్తుంది. ఏదైతే పంప్ చేత పంప్ చేయబడుతుందో ఆ పంప్ చేత
పంపింగ్ చేయబడుతుంది. దాన్ని ఏమంటే పంప్డ్ మీడియం అంటాం. దట్ మే బీ గ్యాస్ అవ్వచ్చు లేదా లిక్విడ్ అవ్వచ్చు, నథింగ్ బట్ పంప్డ్ మీడియం అంటాం అక్కడ. సో దానికి ఎనర్జీని ఇంపార్ట్ చేసి, అంటే ఎనర్జీని ఇచ్చి దాన్ని మూవ్ అయ్యేలా చేస్తుంది పంప్ అనేది. దాని దగ్గర ఉన్న ఎనర్జీని, అంటే త్రూ మోటార్ ఎనర్జీని దానికి ఇచ్చి దాన్ని సక్ చేసుకుని దాన్ని ఎదరికి ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయ్యేలా చేస్తుంది. పర్ యూనిట్ మాస్కి ఎంత ఎనర్జీ ఇస్తుందో దాన్నే ఏమంటాం అంటే హెడ్ అంటాం. ఓకేనండి. దీన్ని హెచ్ఎన్ఏ లెటర్తో ఇండికేట్ చేస్తారు. డైమెన్షన్స్ ఏంటంటే మీటర్స్, అంటే హెచ్ యాజ్ డైమెన్షన్ ఇన్ మీటర్స్. సో ఎంత ఎనర్జీ ఇంపార్ట్ చేసి ఎంత దూరం ఫార్వర్డ్ చేస్తుంది దాన్ని. ఓకే అండి. ఇట్ షుడ్ బి క్లారిఫైడ్ దట్ ద హెడ్ ఈజ్ నాట్ జామెట్రికల్ క్యారెక్టరిస్టిక్. ఇది జామెట్రికల్ క్యారెక్టరిస్టిక్ కాదండి, అంటే హైటు అది కాదు. అండ్ ఈజ్ నాట్ ద హైట్ టు విచ్ ఏ పంప్ కెన్ లిఫ్ట్ పంప్ మీడియం. సో ఎంత హైటు ఫ్లూయిడ్ని పంప్ తీసుకొస్తుంది అనేది కాదు ఇది. జస్ట్ ఏంటంటే ఎంత ఎనర్జీ ఇంపార్ట్ చేసి దాన్ని ఎంత దూరం ఫార్వర్డ్ చేయగలుగుతుంది. టోటల్ కాంబినేషన్ ఏంటంటే హెడ్ అంటాం. సో ఇది జామెట్రికల్ హైట్ ఏం కాదు, జస్ట్ ఎనర్జీ ఇంపార్టెడ్ బై ద పంప్ టు ద పంప్డ్ మీడియం అండ్ అట్రిబ్యూటెడ్ టు ద యూనిట్ మాస్ ఆఫ్ ద పంప్డ్ మీడియం. సో యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్కి ఎంత ఎనర్జీ ఇంపార్ట్ చేసి దాన్ని ముందుకు వెళ్ళేలా చేస్తుంది. దాన్ని ఏమంటే హెడ్ అంటాం. సో ఎనర్జీ ఇంపార్టెడ్ అనమాట. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ గురించి. పవర్ కన్జంప్షన్ ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. పవర్ కన్జ్యూమ్డ్ బై పంప్ డ్యూరింగ్ ఆపరేషన్. సో అది ఆపరేట్ అవుతున్నప్పుడు ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో పవర్ కన్జంప్షన్ డిఫర్స్ ఫ్రమ్ పంప్ యూజ్ఫుల్ కెపాసిటీ కన్జ్యూమ్డ్ డైరెక్ట్లీ ఫర్ ఇంపార్టింగ్ ఆఫ్ ఎనర్జీ టు ద పంప్ మీడియం. పవర్ కన్జంప్షన్ ఉన్న పవర్ కన్జంప్షన్కిను పంప్ యూజ్ఫుల్ కెపాసిటీ కన్జ్యూమ్డ్ డైరెక్ట్లీ ఫర్ ఇంపార్టింగ్ ఆఫ్ ఎనర్జీ టు ద పంప్డ్ మీడియం. సో పంప్డ్ మీడియంకి ఇంపార్ట్ చేసే ఎనర్జీ కెపాసిటీకి డిఫరెన్స్ ఉంది. ఈ రెండు ఒకటి కాదు. పవర్ కన్జంప్షన్ వేరు, ఈ ఎనర్జీ ఫ్లూయిడ్కి ఎనర్జీ ఇచ్చి దాన్ని మూవ్ అయ్యేలా చేస్తుంది చూడండి పంపు, ఆ కెపాసిటీ వేరు. ఓకే. పార్ట్ ఆఫ్ కన్జ్యూమ్డ్ పవర్ కెన్ బి లాస్ట్ డ్యూ టు లీకేజెస్, బేరింగ్ ఫ్రిక్షన్ ఎక్సెట్రా. ఎందుకంటే ఇక్కడ పవర్ కన్జంప్షన్లో కొంత పవరు వేస్ట్ అవుద్ది. ఎలాగంటే ఇన్ కేస్ మోటార్కి లీకేజెస్ ఉన్నాయనుకోండి, ఇన్ కేస్ ఆ పంప్కి లీకేజెస్ ఉంటే కనుక అక్కడ కొంత ఆ లీకేజెస్ వల్ల పవర్ కన్జంప్షన్ వేస్ట్ అవుతుంది. అండ్ బేరింగ్ ఫ్రిక్షన్. సో బేరింగ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, బేరింగ్స్ ఫ్రీగా తిరగకుండా స్ట్రక్ అవుతూ తిరుగుతుంది అనుకోండి, అక్కడ కొంత పవర్ కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి పవర్ కన్జంప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ని ఎంత కన్జ్యూమ్ చేస్తుంది నెట్ టోటల్గా, ఈ లీకేజెస్ కానీ ఆ బేరింగ్ ఫ్రిక్షన్ కానీ అన్నిటికీ కూడా టోటల్ పవర్ కన్జంప్షన్కి టోటల్గా ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంది అనేది పవర్ కన్జంప్షన్. అంతేగాని ఆ పవర్ వల్ల ఎనర్జీ లిక్విడ్కి ఇచ్చి ఆ లిక్విడ్ని మూవ్ చేయడానికి ఇచ్చే పవర్ కాదు. సో ఈ ఓవరాల్గా ఈ లీకేజెస్కి అండ్ బేరింగ్ ఫ్రిక్షన్స్కి వీటన్నిటికీ కూడా పవర్ కన్జంప్షన్ అయిపోతుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే పవర్ కన్జంప్షన్. కాబట్టి వీటన్నిటికీ సరిపడా పవర్ కన్జంప్షన్ ఇవ్వాలి. Performance factor determines ratio between these quantities. So calculation of these characteristics may vary for different types of pumps, which is associated with differences in their design and operating principle. సో పైన చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా డిఫరెంట్ పంప్స్కి డిఫరెంట్గా ఉంటాయి. సో అది దేని మీద డిపెండ్ అవుతాయంటే వాటి యొక్క డిజైన్, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతాయి. అంటే హై కెపాసిటీ పంప్స్ అయితే కనుక ఈ ఫ్యాక్టర్స్ రేషియో మారుతూ ఉంటుంది. ఓకే అండి. ఇలాగా డిఫరెంట్ పంప్స్కి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ సైడ్ సెలెక్షన్ ఫర్ టర్బైన్. సో టర్బైన్ని సైడ్ సెలెక్షన్ కోసం మనం ఏ పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి. ద పవర్ అవైలబుల్ ఇన్ విండ్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ విత్ విండ్ స్పీడ్. Therefore, main consideration for locating a wind tower generation plant is the availability of strong and persistent wind. A suitable site should be preferably have some of the following features. సో ఈ విండ్ టర్బైన్ కన్స్ట్రక్ట్ చేయడం గురించి చెప్తున్నాను, సమ్ పాయింట్స్ చెప్తున్నాను అంతే. విండ్ టర్బైన్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక ఆ విండ్ యొక్క స్పీడు ఏ రేంజ్లో ఉందో చూసుకుని ఆ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయడానికి చూడాలి. ఎందుకంటే ఒక పవర్ఫుల్ విండ్ పవర్ జనరేషన్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక అక్కడ కంపల్సరీగా స్ట్రాంగ్ పర్సిస్టెంట్ విండ్ ఉండాలి. స్ట్రాంగ్ విండ్ అయి ఉండాలి, పర్సిస్టెంట్ అంటే దాదాపుగా కంటిన్యూస్గా వచ్చి విండ్ అయి ఉండాలి. కాబట్టి సమ్ పాయింట్స్ ప్రిఫర్ చేసుకుని విండ్ టర్బైన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అవి ఏంటంటే
నో టాల్ అబ్స్ట్రక్షన్స్ ఫర్ సమ్ డిస్టెన్స్ అబౌట్ 3 kilometers ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. సో ఆ టవర్ కన్స్ట్రక్ట్ చేసే సరౌండింగ్స్లో 3 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి పెద్ద పెద్ద అబ్స్ట్రక్షన్స్ అంటే పొడుగ్గా ఉన్న అబ్స్ట్రక్షన్స్ ఏమి కూడా ఉండకుండా చూసుకోవాలి. ఐ మీన్ పెద్ద పెద్ద చెట్లు కానీ లేదా పెద్ద పెద్ద టవర్స్ కానీ ఉండకుండా చూసుకోవాలి, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా. నియర్లీ 3 kilometers సర్కంఫరెన్సెస్లో. ఓకే అండి, అది విండ్ వస్తున్న డైరెక్షన్ అనమాట. విండ్ ఏ డైరెక్షన్ వస్తుందో ఆ డైరెక్షన్లో ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకోవాలి. విండ్ రాని డైరెక్షన్లో ఉన్న ప్రాబ్లం లేదు, విండ్ వచ్చే డైరెక్షన్లో ఎటువంటి టాల్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూసుకోవాలి. సెకండ్ది ఏంటంటే ఈ వైడ్ అండ్ ఓపెన్ వ్యూ. సో కంపల్సరీ చుట్టూ కూడా వైడ్ అండ్ ఓపెన్ వ్యూ ఉండాలి. ఓపెన్ ప్లెయిన్, ఓపెన్ షోర్ లైన్ ఆర్ హాఫ్ షోర్ లొకేషన్. అది సముద్ర తీరం అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు ఏదైనా కానీ ఓపెన్ అయి ఉండాలి. ఓపెన్గా ప్లెయిన్గా ఉండాలి అదంతా ఏరియా అంతా. అందుకే బేసికల్ మనం విండ్ టర్బైన్ ఫామ్ చూస్తే కనుక అంతా కూడా ఓపెన్గా ఉంటుందండి. అది చాలా విండ్ టర్బైన్స్ ఉంటాయి బట్ ఓపెన్ ప్లేస్ అనమాట, చాలా పెద్ద ఓపెన్ ప్లేస్లో అవి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏ narrow mountain gap through which wind is channeled. సో 2 mountains మధ్య నేరో గ్యాప్లో కూడా విండ్ టర్బైన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ నేరో గ్యాప్ నుంచి విండ్ చాలా స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంది. మౌంటైన్స్ యొక్క నేరో గ్యాప్ నుంచి 2 mountains మధ్య నేరో గ్యాప్స్, లేదా డిఫరెంట్ మౌంటైన్స్ మధ్య నేరో గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో కన్స్ట్రక్ట్ చేస్తే కనుక ఆ ఛానల్స్ నుంచి విండ్ చాలా స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ విండ్ టర్బైన్ పవర్ఫుల్గా పనిచేసే ఛాన్స్ ఉంది. అండ్ ఐలాండ్ ఇన్ లేక్ ఆర్ సీ. సో ఇక్కడ ఐలాండ్లో సముద్రంలో కానీ లేదా సరస్సుల్లో నదుల్లో కానీ ఎక్కడైనా సరే అంటే ఐలాండ్ అంటే చుట్టూ ఓన్లీ నీరే ఉంటుంది, అటువంటి ఏరియాస్లో కూడా విండ్ టర్బైన్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ద సైట్ షుడ్ బి రీజనబుల్లీ క్లోజ్ టు ద పవర్ గ్రిడ్. ఆ సైట్ అనేది పవర్ని ప్రొడక్షన్ చేసే గ్రిడ్కి, ఐ మీన్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే పవర్ గ్రిడ్కి దగ్గరగా ఉంటే మంచిది. ఓకే అండి, పంపు సైట్ సెలక్షన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ పాయింట్స్ కన్సిడర్ చేసుకుని సైట్ సెలక్షన్ ఫర్ పంపు మనం చూస్ చేయాలి. ద లొకేషన్ ఆఫ్ దీస్ పంప్స్ షుడ్ బి ఎట్ సర్టెన్ హైట్. పంపు లొకేషన్ ఎక్కడ ఉండాలి, సర్టెన్ హైట్లో ఉండాలి. రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి అవైలబుల్ యాజ్ ద సైట్. కంపల్సరీగా వాటర్ అవైలబిలిటీ అనేది రిక్వైర్డ్ క్వాంటిటీ ఉండాలి కంపల్సరీగా. అది షార్టేజ్ ఉంటే కనుక పంపు అది పాడైపోయే ఛాన్స్ ఉంది, ఎయిర్ లాగేసుకుని పంపు పాడైపోయే ఛాన్స్ ఉంది. The pumping station should be at higher level above all the source of contamination. సో ఎటువంటి కంటామినేషన్ లేని వాటికి సర్టెన్ హైట్లో ఉండాలి, వాటికి దూరంగా పంపు పొజిషన్ ఉండాలి. అంతేగాని చుట్టూ ఏమన్నా డస్ట్ కానీ లేదా ఎటువంటి ఐ మీన్ చుట్టూ పొల్యూటెంట్స్ ఉన్న కంటామినేషన్ వాటికి దగ్గరగా పంపు అయితే ప్లేస్ చేయకూడదు, సర్టెన్ హైట్లోనే ఉంచాలి పంపుని. The location site should be such that future growth and expansion may be possible. The source of water should be permanent. In case of meandering rivers, the site should be such that the water is available at the pumping station. So source of water should be permanent. వాటర్ సోర్స్ అనేది పర్మనెంట్గా ఉండాలి, అంతేగాని అప్పుడప్పుడు అవైలబుల్గా ఉండే వాటర్ సోర్సెస్ ఉన్న ఏరియాస్లో పంపుని కన్స్ట్రక్ట్ చేయకూడదు. సో రివర్స్ ఉన్న ఏరియాలో కనుక మనం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటే కనుక వాటర్ అవైలబిలిటీ కంపల్సరీగా చూసుకోవాలి. ఇన్ కేస్ సైట్ సెలెక్షన్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ దెర్ విల్ బి స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కాజింగ్ పర్మనెంట్ ట్రబుల్స్. ఇన్ కేస్ జాగ్రత్తగా మనం చూస్ చేసుకోకపోతే కనుక ఆ పంపు విషయంలో మనం పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి.